ఆయన ఆస్తి కాదు ఇది. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా ఉండటానికి ఏ పథకమైనా వస్తే అందరికి సమానంగా వస్తాయి. వాళ్ళకిచ్చి అంటే ఇప్పుడు మొన్న ఏదో చెప్తున్నాడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఏమైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చేస్తా అంటే అదొక డూప్. మళ్ళీ అసలు వాళ్ళకి చేసింది మాత్రమే ఉంది. తెలుగుదేశం పార్టీ ఓట్లు వేసిన వాళ్ళకి ఏమన్నా అమ్మఒడి వచ్చింది అడగండి. తెలుగుదేశం పార్టీ ఓటు వేసిన వాళ్ళకి ఏమన్నా కార్డు వచ్చింది అడగండి. అసలు పోనీ నేనంటాం మనకి ఇవ్వని అన్నాడు, వాళ్ళకి ఏమైనా ఇచ్చాడా? అదొక అబద్దం చెప్పి ప్రజల్ని పిచ్చివాళ్ళని చేస్తూ పిచ్చి మాటలు మాట్లాడుతూ అడిగిన వాళ్ళ మీద కేసులు పెడుతూ అంటే ఎవరైతే నోరు తెరిచి నిలదీస్తున్నారో, ఎవరైతే గొంతెత్తి ప్రజల పక్షాన పోరాడుతున్నారో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతూ నిర్బంధంతో పరిపాలించాలనుకుంటున్నాడు. ఎక్కువ కాలం చెల్లదు. ప్రజాస్వామ్యంలో ఎవరు నిర్బంధాలకి వంగరు. మీరు అంచే కొద్దీ ఇంకాస్త బలంగా పైకి లేస్తుంది వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ అని మీ అందరికీ కూడా మేము తోడుగా ఉంటామని, ప్రతి ఒక్కరికి అండదండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఇప్పటి వరకు జేమ్స్ ఈ డివిజన్ కి అధ్యక్షుడిగా ఆయన సేవలు అందించాడు. ఆయన్ని మేము పార్టీలో టౌన్ పార్టీలోకి వేరే విభాగంలో తీసుకొని ఆయన్ని వాడుకోదలుచుకున్నాం. ఇప్పుడు నాగూర్ గారిని డివిజన్ అధ్యక్షులుగా ఈ రోజు అందరు కలిసి పెద్దలు ఎన్నిక చేశారు. వారిని ఈ కష్టకాలంలో ఈ 4 ఏళ్లు మిమ్మల్ని అందరినీ చేదోడు వాదోడుగా ఉండి మీకు మాకు అనుసంధానంగా ఉంటూ పార్టీని ఈ ప్రాంతంలో కాపాడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఆయనకు కూడా హరిహర్ రెడ్డి గారు గాని జయరాం రెడ్డి గాని ఇతర పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సహకరించి బలపరిచి పార్టీని జేమ్స్ కూడా బలపరచాలని కోరుకుంటా ఉన్నా. మనకు తెలుసు నాయకుడు మోసం చేసి పోయితే ఇక్కడున్న కార్పొరేటర్ కూడా చెప్ప చేయకుండా వెళ్ళిపోయారు. కష్టకాలంలో ప్రజల్ని పార్టీని నమ్ముకున్న పార్టీకి ఉన్నోళ్లే మనుషులు అవకాశవాదంగా ఎప్పటికప్పుడు ప్రవర్తించే వాళ్ళని జనం గుర్తించరని సందర్భంగా తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ చేతులెత్తి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. మీరు ఈ కష్టకాలంలో పార్టీకి అండదండగా ఉండి ఇక్కడికి ఇంతమంది వచ్చి మద్దతు ఇచ్చినందుకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్.